ప్రదేశంలో కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడ నరసింహస్వామి పంచరూపాత్మకుడై జ్వాలాసాల గ్రామ వీర యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిగా సేవలందుకుంటున్నారు. ఈ ఆలయం 12వ శతాబ్దంలో కానీ 13వ శతాబ్దంలో కానీ నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయం యొక్క చరిత్ర చూసినట్లయితే సోమకాసురుడు అనే రాక్షసుడు వేదములను దొంగిలించి సముద్రంలో దాచాడు. అతనిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుణ్ణి సంహరించి వేదములను ఉద్ధరించాడు. అప్పుడు ఆ వేదములు సంతోషించి శ్రీ మహావిష్ణువుతో, దేవా, నీవు నేటి నుండి మా శిరములపై నదిరోహించి మమ్ములను తరింపజేయమని కోరాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదముల కోరిక విని, చతుర్వేదములారా, నేను మునుముందు ప్రహ్లాదుని రక్షణార్థం ఉగ్ర నరసింహావతారం ఎత్తగలను. అప్పుడు మీ కోరిక నెరవేరుస్తాను అందాక మీరు కృష్ణవేణి నదీ గర్భాన సాల